క్యాటరాక్ట్ క్లాసిక్ రెటినాలకు వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్. కుంభమేళలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని చూసి పొట్ట బాగా పెరిగిందని ఇంకా హీరోగా కష్టమేనంటూ పెద్ద ఎత్తున ట్రోల్స్ చేశారు. సీన్ కట్ చేస్తే 4 నెలలు తిరిగేసరికి కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అన్నట్లుగా పవన్ లుక్ స్టైల్ మొత్తం మార్చేశారు. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడు పవర్ స్టార్ అంటున్నారు ఫ్యాన్స్. అసలు 4 నెలల్లో పవన్ ఇంతలా బరువు తగ్గడానికి ఆయన మెయింటైన్ చేసిన డైట్ సీక్రెట్ ఏంటి? పొలిటికల్ క్యాంపెయిన్ లో పోగొట్టుకున్న గ్లామర్ ఎలా తిరిగి సంపాదించారు? సినిమా ఒక గ్లామర్ ప్రపంచం. అక్కడ ఫిట్ గా ఉంటేనే అవకాశాలు, లేదంటే కనుమరుగు కావడమే. అయితే హీరోలు ఇండస్ట్రీలో ఉన్నా లేకపోయినా కూడా తమ బాడీని ఫిట్ గా ఉంచుకుంటూనే ఉండాలి, లేదంటే సోషల్ మీడియాలో ట్రోల్ దెబ్బలను భరించాల్సిందే. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ట్రోల్స్ ను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆయన సినిమాలు వదిలేసి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ఈ కారణంగానే 100% స్ట్రైక్ రేట్ తో తన పార్టీని విజయ తీరాలకు చేర్చారు. అయితే ఇప్పుడు ఆయన సినిమాలపై ఫోకస్ పెట్టారు, కానీ అప్పటి గ్లామర్ తగ్గిందని చెప్పాలి. నాలుగు నెలల క్రితం పవన్ కళ్యాణ్ కుటుంబ సమేతంగా కుంభమేళకెళ్లారు. ఒంటి మీద షర్ట్ లేకుండా స్నానం చేశారు. దీంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాను ఏ రేంజ్ లో షేర్ చేశాయో అందరికీ తెలిసిందే. ఆ ఫోటోలలో కాస్త పొట్ట కనిపించడంతో స్టార్ హీరో అని కానీ డిప్యూటీ సీఎం అని కానీ చూడకుండా పవన్ ను ట్రోల్ చేశారు. ఒక స్టార్ హీరో అయ్యుండి కూడా బాడీ మీద శ్రద్ధ లేదని, అసలు ఇతను హీరో ఏంటి అని, బుగ్గలు పొట్ట పెంచి దారుణంగా ఉన్నాడని ట్రోలింగ్ చేశారు. దీంతో పవన్ కళ్యాణ్ కొద్దిగా బాడీ మీద శ్రద్ధ పెట్టినట్లుగా తెలుస్తోంది. సీన్ కట్ చేస్తే తాజాగా పవన్ డిఫరెంట్ లుక్ లో కనిపించారు. విజయవాడలో తన పర్సనల్ హెయిర్ స్టైలిష్ సెలూన్ ఓపెన్ చేయడానికి పవన్ జిమ్ డ్రెస్ లోనే వచ్చేశాడు. బ్లూ కలర్ టీ షర్ట్, బ్లాక్ కలర్ షార్ట్ తో వచ్చిన పవన్ ను చూసి ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. పవన్ ఈ డ్రెస్ లో చాలా ఫిట్ గా కనిపించాడు. పొట్ట మొత్తం తగ్గిపోయినట్లుగా కనిపించింది. దీంతో కొన్ని నెలల్లోనే ఇంత ఫిట్ గా పవన్ ఎలా అయ్యాడు అని ఆరాలు తీయటం మొదలు పెట్టారు. పవన్ ఇంతలా బరువు తగ్గటానికి డైట్ సీక్రెట్ ఏంటా అంటూ చర్చించుకుంటున్నారు. అయితే కొన్ని నెలలుగా పవన్ ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తున్నాడట. అది కూడా పోషన్ పరంగా తీసుకుంటున్నాడని తెలుస్తోంది. ఉదయం నుంచి మధ్యాహ్నం లోపు 2 సార్లు బ్లాక్ కాఫీ తాగుతున్నాడట. ఆ తర్వాత 2-3 గంటలకు లైట్ గా అన్ని పోషకాలుండే భోజనాన్ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక రాత్రికి ఫ్రూట్ జ్యూస్ లేదా ఒక గ్లాస్ మజ్జిగ తాగి రోజును ఫినిష్ చేస్తున్నాడట. ఇంత కఠినమైన డైట్ ను ఫాలో అవ్వటం వల్లే రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ 10 కేజీల వరకు బరువు తగ్గారని సమాచారం అందుతోంది. మొత్తంగా పవన్ చాలా ఫిట్ గా కనిపిస్తున్నాడు. ముందు కూడా పవన్ ఇలాగే బాడీపై శ్రద్ధ వహించనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సుజిత్ దర్శకత్వంలో ఓజీ మూవీ చేస్తున్నాడు. అలాగే హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ ను కూడా పట్టాలెక్కించాడు. ప్రస్తుతం ఈ 2 చిత్రాలు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఇక మరోవైపు పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు రిలీజ్ కి రెడీ అవుతోంది. సో మొత్తంగా పవన్ కళ్యాణ్ ఫిట్ గా కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.